ఇక ఓవరాల్గా స్పందన మనం ప్రధాన వార్తాపత్రికల్లో ఏ విధమైన వార్తలు వచ్చాయని అసలు జరిగిన ఘటనలు ఏంటి అసలు ఎటువంటి ప్రధాన వార్తలు ఉన్నాయని చెప్పి ఒకసారి మనం అనాలిసిస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు ప్రత్యామ్నాయ పరేషాన్ ప్రభుత్వ సూచనతో వరికి బదులు యాసంగిలో ఇతర వైర్లు వేసిన రైతులు మద్దతు ధర ఎక్కడ పెట్టుబడి తిరిగి రాక నిరాశ. అంటే ఓవరాల్గా చూస్తే గతంలో కూడా సీఎం కేసీఆర్ రైతులకు ఏం దిశానిర్దేశం చేశారంటే సన్నాలు వేయాలని చెప్పి గతంలో ఒక సంవత్సరం క్రితం పాటు చెప్పడం జరిగింది. కాకపోతే అదే సంవత్సరం అయితే సన్నాలు వేయాలని చెప్పి కేసీఆర్ రైతులకు చెప్పిండో ఆ సంవత్సరం మాత్రం రైతులకు సన్నాలకు సంబంధించిన మద్దతు ధర కల్పించలేకపోయాడు. అదేవిధంగా ధర కోసం కూడా చాలా వరకు రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి కూడా దాదాపుగా మనకు సంబంధించిన వర్షాకాలంలో లేకపోతే గతంలో యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో యాసంగి పంటకు సంబంధించినటువంటి పంట వేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కేవలం 36 లక్షలు అంటే దాదాపుగా 15% అంటే 15 లక్షల ఎకరాల్లో కూడా తగ్గినట్టు తెలుస్తూ ఉంది. మరి 15 ఎకరాల్లో ఏం వేసిరనంటే ప్రత్యామ్నాయంగా కందులు కావచ్చు లేకపోతే జొన్నలు కావచ్చు రకరకాలుగా పంటలు వేసినట్టు కనిపిస్తూ ఉంది. లేకపోతే మరొక రకమైనటువంటి సీడ్ వేసి వాళ్ళు పంట వేసినట్టు కనిపిస్తూ ఉంది. ఓవరాల్ ఏ చూసినప్పుడు కూడా 15 లక్షల ఎకరాల్లో మాత్రం వరి సాగు కాకుండా వేరే రకమైనటువంటి సాగు చేసినట్టు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి మద్దతు ధర ప్రకటిస్తారు? అసలు మద్దతు ధర ప్రకటించాల్సింది కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది లేకపోతే వాళ్ళ దగ్గర కొనుగోలు చేయాల్సింది రైతులకు చెప్పాల్సిన విషయం అయితే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత అయితే ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఇంతవరకు ఏంటంటే దిశానిర్దేశం చేయడం కావచ్చు లేకపోతే వాళ్ళ దగ్గర ఏ విధమైన పంటలు తీసుకుంటాము ఏ రకమైన మద్దతు ధర ప్రకటిస్తామని ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పకపోవడంతో మరోసారి అంటే యాసంగి వేసే రైతుల కన్నా కూడా అంటే వరి వేసే రైతుల కన్నా కూడా ప్రత్యామ్నాయంగా వేరే పంటల వైపు చూసిన రైతులకు కూడా ఒకంతగా ఆందోళనకు గురవడం లేకపోతే వాళ్ళ యొక్క టెన్షన్ గురవడం చూస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇండెప్త్గా చూస్తే మనం అధిక వర్షాలు తెగుళ్లతో తగిన దిగుబడి పరిమితంగా 3 పంటల కొనుగోలుకి అనుమతించిన కేంద్రం. ఓవరాల్గా ఇది విషయం పరిమితంగా 3 పంటలకే కేంద్రం కూడా అనుమతించినట్టు కొనుగోలు విషయంలో. ఇక పక్కన చూస్తే ఉల్లిగడ్డ రూపాయలు 1000కి అమ్మడంతో నష్టపోయా. స్పందన మనం గతంలో చూస్తే ఉల్లి ధర ఏకంగా బంగారం ధరలాగా అయిపోవడం 100 రూపాయలకు కూడా ఉల్లి మనం కొనుక్కున్న ఘటన చూసాం. ఈసారి సేమ్ ఉల్లి సంబంధించిన ఒక వార్త చూస్తే యాసంగిలో వరి సాగు చేయవద్దని ప్రభుత్వం చెప్పడంతో తొలిసారి ఉల్లిగడ్డ వేసా కూలీలు ఖర్చులే చాలా ఎక్కువయ్యాయి. రోజుకొక్కో కూలీకి రూపాయలు 300 చొప్పున చెల్లించాల్సి వస్తుంది. అర ఎకరం ఉల్లి సాగుకు 20,000 దాకా పెట్టుబడి పెట్టినా దిగుబడి పెద్దగా రాలేదు. ఓవరాల్గా చూస్తే ఏంటంటే గతంతో పోలిస్తే ఉల్లి రేటు ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవుతుందో లేకపోతే మనకు చాలా సార్లు ఉల్లి రేటు పెరగడం మనం చూసాము. ఇప్పుడైతే మిర్చి కొండకి కూర్చొని ఉల్లి పరిస్థితి కూడా అలాగే. ఇప్పుడు అంటే ఉల్లి పరిస్థితి చూస్తే ప్రస్తుతానికి అయితే రైతులు ఉల్లి వేసిన వాళ్ళకి చాలా మంది కూడా గిట్టుబాటు ధర కల్పించడం లేదంట. 1000 రూపాయలకే ఉల్లి అమ్మడం చూస్తే వాళ్ళకు రైతుల కూలీలకు కూడా సరిపడడం లేదంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ప్రత్యామ్నాయ పరేషాన్ అంటూ కనిపించే ఒక వార్త. పక్కన చూస్తే మోదీ పాలనలో అందరూ సర్వనాశనం కేంద్రం రోజు పెట్రోపోర్టుతో ప్రజల రక్తం పీలుస్తోంది. 7.5 ఏళ్లలో 26 కోట్ల కుటుంబాలపై 26.51 లక్షల కోట్ల పన్ను ధర్మం కోసం అంటూ దారిదోపిడి ధరల బాధలు ఆపకపోతే ప్రజల తిరుగుబాటు తప్పదు బహిరంగ లేఖలో మంత్రి కేటీఆర్. అయితే ఇక్కడ విషయం ఓవరాల్గా చూస్తే మాత్రం ఏమనిపిస్తుందంటే పెట్రోల్ విషయంలో మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తి వారిపై మాట్లాడడం మోడీ పాలన అందరూ సర్వనాశనం అయిపోతున్న మాట్లాడడం చూస్తే ఓవరాల్గా ఏమనిపిస్తుందంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్రోల్ విషయంలో అడిగితే మాత్రం మేమేం చేయలేదు మోడీ సర్కారే చేస్తూ ఉంది. మోడీ సర్కార్పై తీవ్ర స్థాయిలో ఏకంగా టీఆర్ఎస్ నాయకులను చూస్తే టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ మంత్రులు కాంగ్రెస్ ప్రతిపక్షాలు కొన్ని జిల్లాల్లో కూడా పెట్రోల్ గ్యాస్ డీజిల్ అదేవిధంగా కరెంట్ ఛార్జర్ రాష్ట్రంలో సంబంధించినటువంటి ధర్నా విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేయడం నిన్న ఓన్లీ వడ్ల కొనుగోలు విషయం కావచ్చు పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరల విషయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన చేయడం నిరసన చేయడం ఓవరాల్ చూస్తే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది టీఆర్ఎస్ నాయకులే అక్కడికి వచ్చి నిరసన చెప్తా ఉన్నారు. మరి ఎవరికి అంటే ప్రభుత్వంలో ఉన్న పాలించాల్సినటువంటి నాయకులే వచ్చి ధర్నా చేస్తే వాళ్ళు ధర్నా అసలు ఎవరి కోసం చేస్తున్నారు ఎవరి మీద చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఓవరాల్ చూస్తే నిజంగానే కేటీఆర్ అన్నట్టుగా దాదాపు 10-15 రోజులుగా పెట్రోల్ ధర మాత్రం ఏకంగా 10 రూపాయలు పెరిగింది గతంలో కంటే కూడా. దీనికి కారణం రష్యా ఉక్రెయిన్ సంబంధించినటువంటి యుద్ధం అయి ఉండొచ్చు లేదంటే సెస్ ఛార్జ్ వల్ల కేంద్ర ప్రభుత్వం సెస్ ఛార్జ్ అయి ఉండొచ్చు. రకరకాల కారణాలు ఉన్నప్పటికీ కూడా అది సామాన్యుడి మీద మాత్రం ఒక భారం అయితే పడుతోంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న ఎంపీలు అడిగితే మాత్రం మేము ఇతర రాష్ట్రాల్లో వ్యాట్ ఛార్జెస్ తగ్గించారు. గుజరాత్లో అయితేనేమి మధ్యప్రదేశ్లో అయితేనేమి ఉత్తరప్రదేశ్లో అయితేనేమి వ్యాట్ ఛార్జెస్ తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం. మేము ఆల్రెడీ గతంలో తగ్గించాం కదా 10 రూపాయల మేర మీరు వ్యాట్ ఛార్జెస్ తగ్గించండి అని చెప్పి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం వల్లే చూపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సెస్ ఛార్జ్ పేరిట ప్రజలపై పెను భారం మోపుతోంది సామాన్యులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అసలు వాళ్ళకి బ్రతుకు అనేది అది మీద ఆశ లేకుండా ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు మీద ధర పెంచుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఏం చూసుకున్నప్పటికీ ఒకరిపై ఒకరు నెపం పెట్టేసుకోవడం తప్ప పూర్తి స్థాయిలో ఇరు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి 2 ప్రభుత్వాలు అంటే వాళ్ళ మధ్య సఖ్యత లేక ఒకరిపై ఒకరు నెపం పెట్టేసుకుంటూ పూర్తిగా సామాన్య ప్రజలు మాత్రం ఇక్కడ క్షీణించిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ మీద ఒక ఆర్థికమైన భారం అయితే పడే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఇంకొక వార్త చూస్తే గవర్నర్ భాజపా నాయకురాలుగా వ్యవహరిస్తున్నారు మంత్రి జగదీష్ రెడ్డి.
సో ఇది అందరూ మనకు తెలిసిన విషయమే. గతంలో మనకు సంబంధించిన తమిళసై గవర్నర్ గారు కూడా ప్రధాని కలవడం కావచ్చు, అమిత్ షాతో భేటీ అవ్వడం కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అవలంబిస్తున్న తీరును కావచ్చు, లేకపోతే రాజ్యాంగ హక్కులు గవర్నర్కు ఉండే హక్కులను కూడా హరిస్తున్నారు వాళ్ళని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ కూడా చూసాము. అదేవిధంగా చాలా వరకు వార్తల్లో కూడా వచ్చిన విషయం. సో ఏ విధంగా రాణిస్తుంది, లేకపోతే వారిపైన చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఎటువంటి స్పందిస్తారు కేంద్ర ప్రభుత్వం అనేది చూడాల్సి ఉంది. సో ఓవరాల్ ఇది విషయం. గవర్నర్ భాజపా నాయకులు వివరిస్తున్నారంటూ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పడం. సో పక్కనే చూస్తే అవమానాలు పట్టించుకోను, కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వంపై సంతృప్తి చెందలేదు, అంగీకరించకపోతే గవర్నర్ కార్యాలయాన్ని అవమానిస్తారా, ప్రభుత్వంతో సత్సంబంధాలే కోరుకున్న సీఎం మంత్రులతో చర్చకు సిద్ధం, విలేకరుల ప్రశ్నలకు గవర్నర్ తమిళసై సమాధానాలు, ప్రధానమంత్రితో మోదీతో భేటీ. సో ఓవరాల్గానే మనం ఓవరాల్గా చూస్తే మాత్రం తమిళసై అయితే సంబంధించినటువంటి ప్రధాని మోడీని కలవడం కావచ్చు, అమిత్ షా కలవడం చూస్తే ఏమనిపిస్తున్నారంటే, సో ఇక్కడ ఏం చూసినప్పటికీ కూడా వేటు వేస్తే ఒకవేళ నిజంగానే రాజ్యాంగ హక్కులకు ఎవరికైతే గవర్నర్కి సంబంధించిన రాజ్యాంగ హక్కులు ఉంటాయో వాటిని హరిస్తే డైరెక్ట్గా సీఎంని మాత్రం అనేంత ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు. వెయిట్ వేయడం అంటే లేకపోతే ఒత్తిడి తీసుకురావాలంటే రకరకాల రాజకీయపరమైన ఒత్తిడి వస్తాయేమో కావచ్చు. కానీ ఒకవేళ నిజంగానే ప్రోటోకాల్ పాటించలేదు, ఆయన గవర్నర్కి అనుమానం జరిగిందని చూస్తే మాత్రం చీఫ్ సెక్రటరీపై మాత్రం పెను భారం పడే అవకాశం ఉంది. చీఫ్ సెక్రటరీపై వేట్ వేసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్ చూస్తే అంటే ఉన్న రాజకీయ విశ్లేషకుల వాదన కావచ్చు, లేకపోతే చాలా మంది చెప్తున్నటువంటి వాదన ఏంటంటే ఒకవేళ వేటు వేయవలసి వస్తే చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్పై ఇప్పటికే 365 సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. ఆయన ఆంధ్రప్రదేశ్ అలాట్ చేయాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ అయితే కేసీఆర్ ఇక్కడే తెలంగాణలో తీసుకోవడం అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మొత్తం మీద ఒకవేళ వేటు వేయవలసి వస్తే చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్పై వేటు వేసే అవకాశం అయితే ఉంది. ఒక ఆయన పైన వేటు వేసినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా ఒక రకంగా వేటు బయట అవకాశం ఉంటుంది. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కేసీఆర్కి ఎంత ఆత్మీయుడో ఎంత దగ్గర వ్యక్తి అందరికీ తెలిసిన విషయమే. సో ఇది విషయం. మరి రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన నిజంగానే జరిగితే ఎటువంటి చర్యలు తీసుకుంటారు అంటే ఇక్కడ టీఆర్ఎస్ నేతలే కాకుండా బీజేపీ వాళ్ళు కూడా డైరెక్ట్గా గవర్నర్ని వాళ్ళు సపోర్ట్ చేయడం, గవర్నర్ ఎందుకు అవమానపరుస్తున్నారని చెప్పి డైరెక్ట్గా రాజకీయ కోణం తీసుకురావడం, ఏకంగా బీజేపీ నాయకులే గవర్నర్కు సపోర్ట్ చేస్తూ నినాదాలు చేయడం, ఆందోళన చేయడం చూస్తే బీజేపీ నాయకులు గవర్నర్ సపోర్ట్ చేయడంతోనే టీఆర్ఎస్ నాయకులు రాజకీయ కోణంలోకి తీసుకెళ్లారు. ఇక్కడ ఓవరాల్గా గతంలో ఈఎస్ఎల్ నరసింహన్ గవర్నర్ ఉన్నప్పుడు ఎటువంటి లేని చర్యలు, ఆర్టికల్స్ లేకపోతే పక్కా పిలవాలని రాజ్యాంగం రాసిందా అనే ఒక ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే రాజకీయ కోణం పూర్తిగా గవర్నర్ కూడా రాజకీయ కోణం అయిపోయింది. కానీ గవర్నర్ వాయిస్ చూస్తే ఏమనిపిస్తుందంటే ఇక్కడ ప్రభుత్వం అయినా గవర్నర్ అయినా ఇద్దరు కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసమే పనిచేయాలి తప్ప ఇక్కడ రాజకీయ కోణం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పి చెప్తున్న విషయం. మరి ఎంతవరకు దారితీస్తుంది, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకొని చూడాల్సి ఉంది. ఇక కిందే చూస్తే రాష్ట్రంలో అరాచక పాలన, గోల్కొండపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం, భాజపా ఆవిర్భావ దినోత్సవాల్లో బండి సంజయ్. నిన్న భాజపా ఆవిర్భావ దినోత్సవం జరిగింది, దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక మన ఉద్యమాలపై తెరాస కుట్ర, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఛార్జీలు తగ్గించే వరకు పోరాడాలి, కాంగ్రెస్ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు. సో చెప్తున్నాం కదా, ఈరోజు మరోసారి కరెంట్ ఛార్జీల పెంపు విషయంపై డిస్కామ్స్ దగ్గర మరోసారి ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున ధర్నా చేసే కార్యక్రమం అయితే ఉందని వార్తల్లో వస్తున్న విషయం. సో జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలో మార్పు, దేశంలో తొలి ఎక్సీ కోవిడ్ కేసు. సో మరోసారి మహమ్మారి మొదలైంది, కరోనా వేరియంట్ కొత్త రూపాంతరాలు మార్చుకుంటూ వస్తోంది. ఎక్సీ అంటే మరోసారి కోవిడ్ కేసు ఫస్ట్ టైం దేశంలో ఒక కేసు నమోదైందట. ఇక చివరిగా కింద చూస్తే ధాన్యం కోసం దిగ్బంధం, 4 జాతీయ రహదారులపై తెరాస ధర్నాలు, పాల్గొన్న మంత్రులు ప్రజాప్రతినిధులు, కేంద్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న ధ్వజం. సోరలో చూస్తే ఇందాక అన్నట్టుగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలే వచ్చి ధర్నా చేస్తారు. అసలు వాళ్ళు ధర్నా దేనికోసం, ఎవరి మీద చేస్తున్నారు? మేము బాయిల్ రైస్ ఇవ్వము, రా రైస్ మాత్రమే ఇస్తామని ఒప్పందం కుదుర్చుకొని వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఒప్పుకోకుండా రైతులకు సపోర్ట్ చేస్తున్నాం, లేకుంటే రైతులు ధర్నాలు దిగుతున్నారంటే ఇక్కడ దాదాపుగా చూస్తే 80% కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు ఉన్నారు అనుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రైతుగా మాత్రమే ఒక సామాన్య రైతు అయితే మాత్రం వచ్చి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం. ఎందుకంటే ఇక్కడ గతంలో కేసీఆర్ చెప్పిన విధంగా చివరి గింజ వరకు మేమే ఉంటామన్న కేసీఆర్ ఇప్పుడు కేంద్రమే తీర్మానం చేయడం కావచ్చు, లేకపోతే రకరకాల ధర్నాలు చేయడం కావచ్చు, ఇప్పటివరకు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయడం కాకపోవచ్చు, ఏ రకంగా చూసినప్పుడు కూడా చాలా వరకు ఆందోళన వ్యక్తమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఈరోజు ఈనాడులో ప్రధానంగా కనిపించే వార్త. స్పందన రైట్ మనోజ్, ఇక ఆంధ్రజ్యోతి పేపర్ హెడ్ లైన్స్ చూస్తే పుష్కరాలకు పైసలు లేవని మనం చూస్తున్నాం. అయితే 13 నుంచి 24 తేదీలో ప్రాణహిత పుష్కరాలు నిర్వహించే క్రమంలో చూసినట్లయితే ఇంకా 6 రోజులే టైం ఉంది, ఎక్కువ టైం లేదు. మరి ఇప్పటి వరకు సర్కారు నిధులు ఇవ్వలేదని తెలుస్తోంది. 2010లోనే రాష్ట్ర పండుగగా పుష్కరాలకి గుర్తింపు వచ్చినప్పటికీ మరి ఇప్పటివరకు ఇంకా 6 రోజులే సమయం ఉన్నా కూడా 13 నుంచి 24 తేదీల్లో ప్రాణహిత పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదు సర్కార్. 2010లోనే రాష్ట్ర పండుగ గుర్తింపు, సిరోంచా వద్ద మహారాష్ట్ర పుష్కరాలు, ఇక 10 కోట్లు కేటాయించిన అక్కడి సర్కార్. అయితే మహారాష్ట్ర 10 కోట్లు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం పుష్కరాలకు సంబంధించి ఇంకా నిధులు ఇవ్వట్లేదని తెలుస్తోంది. ఇక అడుగడుగున అవమానమని ఆంధ్రజ్యోతిలో బిగ్ టైటిల్ చూస్తున్నాం. గవర్నర్ ప్రసంగం చేయనివ్వలేదు,
ప్రోటోకాల్ పాటించలేదు. నిన్న కూడా మన భారత్ టుడేలో కంటిన్యూస్గా దీనిపైన బ్రేకింగ్స్ నడిచాయి. మనోజ్ చూస్తే ఇప్పటివరకు అంటే గవర్నర్ చాలా హట్ అయినట్టే తెలుస్తుంది. ప్రోటోకాల్ ఏది కూడా తెలంగాణ ప్రభుత్వం ఫాలో అవ్వట్లేదని అంటున్నారు. అయితే కేసీఆర్ పై ప్రధాని మోడీకి తెలంగాణ గవర్నర్ ఫిర్యాదు చేశారు. నిన్న దాదాపు చాలాసేపు మోడీతో గవర్నర్ తమిళిసై మీటింగ్లో పాల్గొన్న అనంతరం మీడియాతో తన ఆలోచనను మొత్తం బహిర్గతం చేశారు. తన ఒపీనియన్ని నన్ను కాదు గవర్నర్ వ్యవస్థని అనుమానిస్తున్నారని చెప్పారు. మీరు చెప్పింది ఆమోదించకపోతే అవమానిస్తారా? గవర్నర్తో వ్యవహరించే తీరు ఇదేనా? అలాగే నేను రాజకీయం చేసిన ఘటన ఒక్కటి చెప్పండి. రాజ్ భవన్ కార్యక్రమాలకు అధికారులు రావట్లేదు, నివేదికలు ఇవ్వడం లేదు, ప్రభుత్వ పనితీరుపై ఏం చెప్పను? ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రజా తీర్పుకే వదిలేస్తున్నా అని కూడా ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో తమిళిసై వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా మనం ఈ విభేదాలు చూస్తూనే వస్తున్నాము. చాలాసార్లు ఎక్కడ చూసినా కూడా దీని గురించి చర్చించుకున్నాము. ఇంతకుముందు పేపర్లో వచ్చింది. బట్ నిన్న మీడియాతో మోడీతో సమావేశం తర్వాత తన ఒపీనియన్ బహిర్గతం చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసై పంచాయతీ ఢిల్లీకి చేరిందని చెప్పొచ్చు. తనకు జరుగుతున్న అవమానాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాని మోడీకి గవర్నర్ తమిళిసై ఫిర్యాదు చేశారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం ముందు అసెంబ్లీలో తనను ప్రసంగం చేయనివ్వలేదని, రాష్ట్రంలో పర్యటించే సమయంలో ప్రోటోకాల్ను పాటించడం లేదని వివరించినట్లు తెలిసింది. ముఖ్యంగా రాజ్భవన్ నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులే కాకుండా ఉన్నతాధికారులు కూడా హాజరు కావడం లేదని, అధికారులు రాకుండా ప్రభుత్వ పెద్దలే నిరోధిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇక బుధవారం పార్లమెంటు భవనంలో ప్రధాని మోడీతో గవర్నర్ భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వ్యవహారంపై నివేదిక అందించారు. ప్రధానితో భేటీ తర్వాత తమిళిసై విలేకరులతో మాట్లాడి చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటున్న తనను తెలంగాణ ప్రభుత్వం అవమానించడం సరికాదని చెప్పారు. మరి ఇప్పటికైనా తమిళిసై మీడియాతో బహిర్గతం అయింది కాబట్టి మరి వీళ్ళ మధ్య తెలంగాణ ప్రభుత్వానికి కానీ గవర్నర్ కానీ వచ్చిన గ్యాప్ తగ్గుతుంది. అనేక ఘటనలు చూసాం మనం. కౌశిక్ రెడ్డి నియామకం విషయంలో గవర్నర్ ప్రతిపాదించిన కేబినెట్ మంత్రి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కూడా ఆమె తిరస్కరించడం కావచ్చు. అదేవిధంగా కరోనా సందర్భంలో కూడా చాలా వరకు హాస్పిటల్స్కి వెళ్ళి ఆమె సందర్శించడం కావచ్చు. తర్వాత మేడారం వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ పాటించకపోవడం కావచ్చు, యాదాద్రికి సంబంధించి ప్రోటోకాల్ పాటించకపోవడం కావచ్చు. ఇలా అనేకమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. పూర్తిగా జరిగిన ఉగాది సెలబ్రేషన్స్ హాజరు కాకపోవడం. సో రాజ్యాంగ అంటే సంబంధించిన గవర్నర్ ఉండే హక్కులను కూడా ఉల్లంఘిస్తున్నారని చెప్పి తన బహిర్గతంగానే వచ్చి మీడియా ముందు చెప్పడం, ఏకంగా ప్రధానికే ఒకంత కంప్లైంట్ అనుకోవచ్చా, లేకపోతే ఒక భావం వ్యక్తం చేసిన అనుకోవచ్చా? ఎటువంటి చర్యలు తీసుకుంటారో మాత్రం చూడాల్సి ఉంది. రైట్. ఇక నెక్స్ట్ టైటిల్ చూస్తే దర్శనానికి ముందే దేవుడు. అయితే యాదాద్రి అనేది తెలంగాణ తిరుపతి అని కూడా చెప్పి ఎంతో గొప్పగా అభివృద్ధి చేసిన తెలంగాణ ప్రభుత్వం మరి ఇంకా టైం పడుతుందో లేదో తెలియదు కానీ మొత్తానికైతే అక్కడ అరకొర వసతులు అయితే ఉండి ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడిస్తున్న టైటిల్స్ చూస్తున్నాం. యాదాద్రిపై భక్తుల కనీస సౌకర్యాలేవి, ఎక్కడా కానరాని మంచినీటి ఏర్పాట్లు, మరుగుదొడ్లు లేవు, కొండ దిగేదాకా అవస్థే, పని చేయని ఎస్కలేటర్, వృద్ధులకు ఇక్కట్లు, విష్ణు పుష్కరిణి వద్ద దర్శనం టికెట్ల కేంద్రం, సమాచారం లేక గుట్టపైకి వచ్చే అవస్థలు, ప్రధానాలయం క్యూ కాంప్లెక్స్ లో అందుబాటులోకి రాని ఏసీ వ్యవస్థ, చెమటలు ఉక్కపోతదో భక్తుల ఉక్కిరిబిక్కిరి. అయితే మనం చూసినట్లయితే ఎండ గురించి అయితే చెప్పకలేదు. విపరీతమైన ఎండలు ఆల్రెడీ ఏప్రిల్లోనే దంచి కొడుతున్నాయి. మరి అలాంటి టైంలో దైవ దర్శనానికి కొండ మీద అలాంటి ప్లేస్లో ఇంకెంత అంటే చిన్న పిల్లలతో, వృద్ధులతో దైవ దర్శనానికి వస్తూ ఉంటారు. కనీస వస్తువులు ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఎందుకు ఇంకా ఎస్కలేటర్ స్టార్ట్ అవ్వలేదు? మరి పెద్దవాళ్ళు అక్కడికి చేరుకుంటే దర్శనం చేయకుండానే వెనక్కి తిరిగి రావాలా? పిల్లలకి వాటర్ సౌకర్యాలు అంతంతగా లేవు. అంటే ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ విషయం చూసినట్లయితే పైన టికెట్స్ పైనే తీసుకుంటారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఇంకా ప్రచారం విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉంది. టెంపుల్ గురించి పైకెళ్ళి మళ్ళీ తీరా కింద టికెట్స్ అంటే మళ్ళీ వెనక్కి రావడం అనేది చాలా ఇబ్బందికరమైన వ్యవస్థ. ఇక్కడ దా టాపిక్ చూసినట్లయితే ఆలయ ఉద్ఘాటన జరగడంతో లక్ష్మీ నారసింహుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులు యాదాద్రిలో కనీస సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలం కావడం, ఎండలు మండుతుండడంతో తాగేందుకు మంచినీరు దొరక్క నానావస్థలు పడుతున్నారు. గుట్టపైన మరుగుదొడ్లు లేకపోవడం, ప్రధానాలయం క్యూ కాంప్లెక్స్ లో మరుగుదొడ్లు ఏర్పాటు చేసిన నీళ్లు రాకపోవడంతో మళ్లీ కొండ దిగేదాకా ఉగ్గబట్టుకుంటున్నారు. క్యూ కాంప్లెక్స్ లో సరిపడా ఫ్యాన్లు, ఏసీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం, ప్రసాదాల కౌంటర్లలోని ఫ్యాన్లు లేకపోవడంతో ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. కొండపైన ఎక్కడా చలువ పందిలు ఏర్పాటు చేయలేదు. దీంతో దర్శనం చేసుకోవడం తీవ్ర ఇబ్బంది గురవుతున్నట్టు కూడా చూస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి, యాసంగి ధాన్యం కొంటామని ప్రకటించాలని కూడా భూత్పూర్ దగ్గర జాతీయ రహదారి దిగ్బంధంలో ఓవరాల్ గా చూస్తే స్పందన నిన్న మొత్తం పూర్తి స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్ల మీదకి వచ్చి జాతీయ రహదారి మీద నిరసన అంటే ఆల్రెడీ కేసీఆర్ వచ్చి ఖచ్చితంగా కొనాలి రైతుల కోసం అని ఇంతకుముందు కూడా చేశారు. అయితే ధాన్యం కొనేదాకా కేంద్రాన్ని వదిలిపెట్టం, హైవేల దిగ్బంధంలో మంత్రులు, పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే రేపు మోడీ కేంద్ర ప్రభుత్వ
శివయాత్రలు ఎర్రబెల్లి చెప్తున్నారు. ఇక దిగ్బంధంలో ఇక్కడ ప్రజలు అంటే మొత్తానికి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఎక్కడ చూసినా రాష్ట్రమంతటా నిరసనల హోరు కొనసాగుతుందని చెప్పొచ్చు. అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జాతీయ రహదారుల దిగ్బంధనంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వారి కంకులు చేతపట్టి రహదారులపై బైఠాయించారు. ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి యాసంగి ధాన్యాన్ని కొంటామని ప్రకటన చేయాల్సిందే అని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక చూసినట్లయితే లేఅవుట్లుగా అసైన్డ్ భూములు అంటే ఇక్కడ టైటిల్ చూసినాం, పట్టణాలు రహదారుల సమీపంలోని భూముల సేకరణ. ఇక్కడ విజువల్ కూడా చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం జంగంపేటలో ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న అసైన్డ్ భూమి ఫ్లాట్లుగా మార్చి సదుపాయాలు కల్పించి విక్రయం. రైతుల డిమాండ్ను బట్టి ఎకరానికి 400 చదరపు గజాలు. ఆసేనీలకు న్యాయం, ఖజానాకు రాబడి ఆలోచనతోనే 600 నుంచి 1000 గజాలు ఇవ్వాలని రైతుల డిమాండ్లు. ఎకరంలో 80% తమకే ఇవ్వాలంటున్న ఖమ్మం రైతులు. రైట్, ఇక మరొక టైటిల్ పలుకుబడి పబ్లు. 62 పబ్బుల్లో 70% నేతలు సంబంధికులవే. మనం వచ్చి ఈ పబ్ల విషయానికి వస్తే ఇది ప్రస్తుతం ఇంతకుముందు కూడా చాలా హాట్ టాపిక్ అయింది. అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో ఈ డొంక కదిలిందని చెప్పొచ్చు పబ్లది. అప్పుడు కూడా మొత్తం సెలబ్రిటీలు పూరి జగన్నాథ్ కానీ టీం కానీ అందరూ చాలా మంది సెలబ్రిటీలను పిలిచి పెద్ద పెద్ద చూసాము. అది అప్పటి వరకు కొద్ది రోజుల వరకు అదే నడిచింది. మళ్ళీ అంటే తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయంలో గట్టిగా నిర్ణయం తీసుకొని ఎంతటినైనా వదిలిపెట్టేది లేదని ప్రకటించిన నేపథ్యంలో మరి ఎందుకు ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి? ఎవరి లోపం అని చెప్పొచ్చు అనుకుంటారు? ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక్కడ అధికారుల లోపమే కాకుండా సమాజంలో వాళ్ళ యొక్క పిల్లలను కాపాడుకునే రకంగా రాజకీయ నాయకులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పడం, వాళ్ళ మందలించడం మనం చూసాం. మన సూర్యాపేటలో అంటే దురదృష్టం ఏంటంటే దీంట్లో నార్మల్ గా ఎవరైనా దొరకడం అనేది ఇది చాలా తప్పు. అందులో స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటున్నారు. రీసెంట్ గా బీటెక్ 23 years బీటెక్ అబ్బాయి ఎంత దారుణంగా చనిపోయాడు డ్రగ్స్ తీసుకొని హార్ట్ స్ట్రోక్ మనం చూసాం. అలాంటి దారుణ ఘటన మరొక ముందే మళ్ళీ పబ్ లో అర్ధరాత్రి వరకు ముఖ్యంగా ఉన్నతాధికారుల పిల్లలు దొరకడం అనేది నిజంగా చాలా దురదృష్టం. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చూద్దాం. 62 పబ్బుల్లో 70% నేతలు సంబంధికులవే. అర్ధరాత్రి దాటిన నిర్వహణ, తనిఖీలకు వెళ్తే హెచ్చరికలు. స్నేహితులతో తిష్టేస్తున్న కొందరు పోలీసు అధికారులు, తామున్నంతసేపు లోపలికి రావద్దంటూ బెదిరింపులు. దీన్ని అలసిగా తీసుకుంటున్న పబ్ నిర్వాహకులు. అదనంగా గంట అనుమతిస్తే ఆ లెక్కన మామూలు వసూళ్లు. ఫలితంగానే పబ్బులోకి మాదక ద్రవ్యాలు. సో పశ్చిమ మండలం పరిధిలో అంటే మొత్తానికి ఇది 6వ ప్రముఖ పబ్. నిత్యం సెలబ్రిటీలు అక్కడే ఉంటారు. ఇదే పబ్కు IAS అధికారి కూడా వస్తుంటారు. నిబంధనల ప్రకారం రాత్రి 12 దాటగానే పోలీసులు గస్తీ నిర్వహించి పబ్బులను మూసేయాల్సి ఉంటుంది. ఇక తనిఖీ కోసం ఓ పోలీసు అధికారి ఆ పబ్కి వెళ్లారు. అంతే, సదరు IAS అధికారి భద్రతా సిబ్బంది పబ్లో సారున్నారు, లోనికి రావద్దంటూ వారించారు. అంటే మొత్తానికి ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ టైటిల్ చూస్తే మరి పబ్బు నిర్వాహకులది విచ్చలవిడితనమా, పోలీసుల నిర్లక్ష్యమా, ప్రభుత్వం ఇంత గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా ఇలాంటివి ఎందుకు రిపీట్ అవుతున్నాయనేది చూద్దాం. మరి దీనిపై ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏ విధంగా ఇంట్రాగేషన్ చేసి దీనిపై ముందుకెళ్తుందో చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ రైట్, ఇక సాక్షిలో ప్రధాన వార్తాపత్రికల్లో అంటే ఓవరాల్గా చూస్తే ప్రధాన వార్తలు ఏంటంటే ముందుగా కాలంలో చూస్తే నేడు వరల్డ్ హెల్త్ డే అంటూ ఒకటి కనిపిస్తూ ఉంది. పక్కనే సోనియా రాహుల్ ఓ యంగ్ ఇండియన్. ఓవరాల్గా చూస్తే సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా మన CWC నూతన కమిటీ ఏర్పాటు విషయంలో ఒక అధ్యయనం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం G23 నేతల్లో నుంచి కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతానికైతే రాహుల్ గాంధీ నేను చేయలేనని చెప్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ నేతలందరూ కూడా రాహుల్ గాంధీ మా సంబంధించిన ప్రెసిడెంట్గా ఉండాలని చెప్తున్న విషయం అయితే కనిపిస్తూ ఉంది. ఇక కింద చూస్తే మోదీతో పవార్ భేటీ, శివసేన నేత సంజయ్ రౌత్పై ఈడీ పట్టు బిగుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీతో NCP అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. సో ఓవరాల్ చూస్తే మహారాష్ట్ర సంబంధించినటువంటి ఒక మంత్రికి, అదేవిధంగా ఏకంగా మహారాష్ట్ర సీఎం వాళ్ళ బామ్మర్ది అనేటువంటి ఒక వ్యక్తికి కూడా ఈడీ నోటీసులు జారీ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, విచారించడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి శరద్ పవార్ కూడా ఈరోజు మోడీతో భేటీగా ఉన్నారంటే అదొక వార్త కనిపిస్తూ ఉంది. వారిది కుటుంబ భక్తి, బీజేపీ దేశభక్తికి ప్రతీక అయితే విపక్షాలు మాత్రం పరివార్ భక్తికి పర్యాయపదాలుగా మారాయని మోదీ ఆరోపించారు. 42 సంవత్సరాల బీజేపీ వసంతం సందర్భంలో మోడీ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలవి. ఇక బూచా హత్యాకాండ దారుణం, ఉక్రెయిన్లోని బూచా నగరంలో జరిగిన హత్యాకాండపై స్వతంత్ర విచారణ జరపాల్సిందని భారత్ స్పష్టం చేసింది. సో ఉక్రెయిన్ సంబంధించి ఒక వార్త కనిపించింది. సరే, పక్కన చూస్తే రాజపక్సే రాజీనామా చేయరు. దేశాధ్యక్షుడు గోటాబాయ్ రాజపక్సే ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసే ప్రసక్తి లేదని శ్రీలంక ప్రభుత్వం తేల్చి చెప్పింది. సో మనందరికీ తెలుసు శ్రీలంకలో ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. ఇన్ఫ్లేషన్ గల కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాల్లో కుటుంబ పాలన కొనసాగుతుంది శ్రీలంకలో. సో దాన్ని నిర్మూలించాలి. ప్రస్తుతానికైతే ఇన్ఫ్లేషన్ గల కారణం ఏంటి తీసుకొని నివారణ చర్యలు చేపట్టాలి. ప్రజలను ఒక సుఖ సంతోషాలతో చేసే విధంగా ఇన్ఫ్లేషన్ తగ్గించి వాళ్ళ యొక్క పరిపాలన సుపరిపాలన చేయాలని చెప్పే విధంగా అక్కడ నిరసన చేస్తున్న ప్రజలు. సో సంబంధించిన ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇది. సో పక్కనే చూస్తే ఓవరాల్ బ్యాన్ రైటం మాత్రం గౌరవించాల్సిందే, తమిళ సైగా కాదు గవర్నర్గా.
నన్ను అవమానించినా పర్వాలేదు, గవర్నర్ ప్రోటోకాల్ నిబంధనలు సిఎస్ కలెక్టర్ కలిసి ఉండాలి. మహిళా గవర్నర్తో ఆ విధంగా వ్యవహరిస్తారా? తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ప్రధాని సహా ఏ ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో ఓవరాల్గా ఇది విషయం. ఏ పేపర్లో చూసినా కూడా గవర్నర్ను గౌరవించాల్సిందే, తమిళసైగా కాదు గవర్నర్ గౌరవించాల్సిందని చెప్తున్నారు. సో ఒక విషయం మనం మాట్లాడుకుంటే గత వారం రోజుల క్రితం మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఏం జరిగిందంటే దాదాపుగా 8 మంది ఐఏఎస్ ఆఫీసర్ని ఏకంగా హైకోర్టు ఏమందనంటే జైలు శిక్ష విధించి 2 వారాల పాటు జైలు శిక్ష విధించడం కావచ్చు. వాళ్ళు సారీ చెప్పిన తర్వాత జైలు శిక్ష కాకుండా వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి ఏదైతే మన హాస్టల్స్ ఉంటాయో అందులో సర్వ్ చేయాలని నెలకోసారని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఒక మనం పూర్తి గమనిస్తే రాజకీయ కోణంలో ఉండి రాజకీయ నాయకుల ఒత్తిడికి లోనైపోయి అధికారులు కూడా ఆ రకంగా వ్యవహరిస్తే వాళ్ళపై వేటు వేయడం ఖాయం. రాజ్యాంగంలో మనకున్న హక్కులు ఏంటంటే బ్యూరోక్రాట్స్ కావచ్చు, అధికారులు కావచ్చు శాశ్వతంగా ఉంటారు, వాళ్ళ యొక్క పీరియడ్ అయిపోయే వరకు ఉంటారు. కానీ ప్రభుత్వంలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా 5 సంవత్సరాల తర్వాత ప్రజాభిప్రాయం కరెక్ట్ లేకపోతే వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. సో 5 సంవత్సరాల కాలం కోసమే వాళ్ళపై వేటు వేసుకోవడం, అధికారులు చెప్పిన విధంగా నాయకులు చెప్పిన విధంగా వ్యవహరించడం చూస్తే ప్రభుత్వానికి ఒకంతగా ప్రజల మధ్య ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిలా ఉండాల్సిన అధికారులు ఈ రకంగా వ్యవహరించడం చూస్తే ఒక వాళ్ళపై వేటుపడే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటుగా ఇంకో విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన నిజంగా జరిగింది. ఎందుకంటే సిఎస్ సోమేష్ కుమార్ అనే వ్యక్తి ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ నాయకుడు కాదు కదా. సో బ్యూరోక్రాట్లో రాజ్యాంగంలో తనకు ఒక స్పెషలైజేషన్ ఒక పోస్ట్ ఉంది, ఆయన సిఎస్. సో సంబంధించిన రాష్ట్రానికి ఒక చీఫ్ సెక్రటరీ, ఆయన ప్రోటోకాల్ తప్పకుండా పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘించింది కావచ్చు, లేకపోతే తర్వాత మేడారానికి సంబంధించినటువంటి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్థానిక కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, ఏసీపీలు కావచ్చు, ఎవరైనా కూడా పోలీస్ సిబ్బంది కావచ్చు తనకి గవర్నర్కి పూర్తి స్థాయిలో భద్రత కల్పించకపోవడం విషయంలో, హెలికాప్టర్ ఇవ్వకపోవడం విషయంలో, తర్వాత నల్లమలకు సంబంధించిన ఒక గూడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం, నాయకులు రాకపోవడం, స్థానిక అధికారులు రాకపోవడం చూస్తే పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ అయితే ఉల్లంఘన జరిగింది. ఇదే విషయంపై అయితే మోడీతో చర్చించినట్టుగా అంత కనిపిస్తూ ఉంది. మరి దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇక టీమ్ 24 కొత్త జట్టు రెడీ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఏపీ సీఎం వైఎస్ జగన్. చాలా కాలంగా మనకు తెలిసిన విషయమే. ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది. పాత వాళ్ళని తీసేస్తారు, కొత్త వాళ్ళని యాడ్ చేస్తారు, రకరకాల వార్తలు అయితే వచ్చాయి. ఇటుకలకు 24 మందితో సంబంధించిన మంత్రివర్గం అయితే రెడీ అయినట్టుగా ఒక వార్త అయితే కనిపించింది. కింద చూస్తే ఆడబిడ్డల ఆరోగ్యానికి ఋతుప్రేమ, సిద్దిపేట మున్సిపాలిటీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం, రసాయనిక శానిటరీ ప్యాడ్స్ బదులు శానిటరీ కప్స్, క్లాత్ ప్యాడ్స్ వాడాలని ప్రచారం. సోరలో చూస్తే హెల్త్ మినిస్టర్ హరీష్ రావు అయితే మహిళలకు సంబంధించిన ఒక అంశం మీద పూర్తి స్థాయిలో వాళ్ళకు రక్షణ కల్పించిన విషయంలో ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఇదొక వార్త అయితే ఉంది. ఇక హెల్త్ డైరెక్టర్ పూజ వివాదాస్పదం. నేను ఓవరాల్గా ఫేస్బుక్లో చూసిన ఓవరాల్ సోషల్ మీడియాలో ఏదైనా చిన్న వైరల్ అయిందంటే దాదాపు అందరికి తెలిసిన విషయం అయితే ఉంటుంది. అంటే ఒక సోషల్ మీడియాలో బిట్ పడిందంటే అది కంపల్సరీగా అందరికీ చాలా చేరువైపు అందరికీ ఆకర్షితులను చేస్తుంది. అలా నేను సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న ఒక వీడియో ఏంటంటే ఏకంగా ఒక బ్యూరోక్రాట్ హెల్త్ డైరెక్టర్ వచ్చేసి క్షుద్ర పూజలు లాంటివి చేశారని చెప్పడం జరిగింది. దానికి సమాధానంగా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పినప్పటికీ కూడా ఒక యాగం లాంటిది ఏర్పాటు చేసుకొని సంబంధించిన ఎక్కడాది శ్రీనివాసరావు గత 2 ఏళ్ళు పూజల హోమాలు నిర్వహిస్తున్నారు. సుజాతానగర్ ఎంపీపీ. సో ఓవరాల్గా చూస్తే ఒక ఎంపీపీ, సుజాతానగర్ ఎంపీపీ అనే వ్యక్తి స్వయం ప్రకటిత దేవతగా వచ్చి అక్కడ కొలు తిరుగుతున్న సందర్భంలో ఆమె చుట్టూ తిరుగుతూ అక్కడ హోమం ఏర్పాటు చేసి హోమంలో ఎండు మిరపకాయలు వేసి ఒక పూజలు లాంటివి చేస్తున్న సందర్భంలో అక్కడ క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అయితే అయిపోయింది. దానికి సంబంధించి సమాధానం కూడా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ చెప్పడం జరిగింది. అంటే ఒక బ్యూరోక్రాటే ఇంత విధంగా ఒక పూజలు లాంటి నమ్మడం, ఇలాంటి పూజలు చేయడం, స్వయం ప్రకటిత దేవతలు అంటే నిజంగా దేవతలు అనే వాళ్ళు ఉంటారు, ఒక నమ్మకం అయితే ఉండాలి తప్ప నిజంగా స్వయం ప్రకటిత దేవతలు ఉన్న సందర్భంలో వాళ్ళకి పూజలు చేయడం అనేది ఒక చాలా వరకు అనుమానం రేకెత్తించింది, ఒక హాస్యాస్పదంగా కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారా లేకపోతే ఇట్లాంటి ఒక బ్యూరోక్రట్స్ని నమ్మడం అంటే ఎంతవరకు సమంజసం అనేది చూడాల్సి ఉంది. సో ఉద్యమాలను అడ్డుకునే కుట్ర, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ చేస్తున్న ఉద్యమాలను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కుట్ర చేస్తుందంటే ఒక వార్త అయితే కనిపించింది, రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్త. సో ఇది సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. రైట్ మనోజ్, నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూసినట్లయితే ఎక్కడైనా టైటిల్స్ అవే ఉన్నాయి, ఎందుకంటే ఆ టాపిక్ అదే నడుస్తుంది. రాజ్యాంగాన్ని అవమానిస్తారా రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై, ఇప్పటిదాకా అదే డిస్కస్ చేసుకున్నాం. అంటే తాను ప్రతిదీ ఆమోదించాలి, తాను ఏ అంశాన్ని కూడా రాజకీయం చేయలేదని గవర్నర్ అంటున్నారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై మీడియా ప్రశ్నించగా అది గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ప్రధాని కోటానే, వేరే కోటాను కాదు, గవర్నర్ కోటాలోని సేవా రంగానికి సంబంధించిన అంశం అది. ప్రస్తుతం ప్రతిపాదించిన వ్యక్తి చేసిన సేవలేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను, ఆ సేవలేమిటో ప్రభుత్వాన్ని అడిగాను, అందులో తప్పేముందని గవర్నర్గా నా హక్కు అని కూడా తమిళిసై చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు, అది రాజ్యాంగబద్ధమైన నిర్ణయం. ప్రతిదీ ఆమోదించాలంటే ఎట్లా, ఆమోదించకపోతే గవర్నర్ వ్యవస్థనే అనుమానిస్తారా, ప్రోటోకాల్ పాటించారా అని కూడా తమిళిసై చెప్తున్నారు.
ఇక నెక్స్ట్ పక్కన పబ్లు డబ్లు ఇందాక కూడా పబ్ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం మనోజ్. ఇక 30 నుంచి 80 దాటిన సంఖ్య. రాష్ట్రం వచ్చినాక ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు ఇస్తున్నట్టు కూడా వెలుగు దినపత్రికలు ప్రచురితం చేశారు. స్పెషల్ ఫీజు కడితే 24 గంటలు పబ్ నడుపుకోవచ్చు. కొత్తగా 159 బార్లు 405 వైన్స్కి పర్మిషన్. ఆదాయంపైన అబ్కారీ శాఖ దృష్టి, అంటే అబ్కారీ శాఖ ఆదాయంపైన దృష్టి పెడుతుంది. పబ్లు బార్లు వైన్స్ ఏర్పాటు ఇబ్బడి ముబ్బడిగా చేసి అనుమతులు ఇచ్చేస్తుందని కూడా తెలుస్తోంది. అయితే స్పెషల్ ఫీజు చెల్లిస్తే పబ్లను 24 గంటలు నడుపుకునేందుకు పర్మిషన్ ఇస్తోంది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 30 వరకు పబ్బులు ఉంటే ఇప్పుడు దాదాపు 80 దాటిందని చెప్పొచ్చు. అలాగే కొన్ని చోట్ల అనుమతులు లేకుండానే పబ్లు నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక తెలంగాణ వచ్చాక 2216 వైన్స్లు ఉండగా ఇటీవల ఒకేసారి 404 కొత్త వైన్స్కి అనుమతి ఇచ్చారు అని కూడా తెలుస్తోంది. ఇక పక్కన మరొక టాపిక్ చూసినట్లయితే 3 నెలలు 15,000 కోట్ల అప్పులు. రాష్ట్ర సర్కార్ 3 నెలల్లో 15,000 కోట్లు అప్పు తెచ్చేందుకు రెడీ అయింది. ఆర్బీఐ ప్రకటించిన రాష్ట్రాల అప్పుల క్యాలెండర్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం 5 లక్షల కోట్లు అప్పులు దాటనున్నాయని కూడా వెలుగు దినపత్రిక ప్రచురించింది. అలాగే క్రికెట్కి సంబంధించి, క్రికెట్ చూస్తారా మనోజ్ మీరు? ఎవరికి పెద్ద ఆసక్తి ఉండకపోవచ్చు. యూత్ మొత్తం ఫెస్టివల్ లాగా స్టార్ట్ అయిపోయింది. ఐపీఎల్ ఇప్పుడు ధూమ్ధామ్ నడుస్తుంది. బట్ చాలా మట్టికి గెలుస్తాయి అనుకుంటున్న జట్లేమో వెనుకబడిపోయాయి. ఈసారి కొత్త ఊపందుకొని ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంటే ముందుకెళ్ళిపోతున్నాయి. ఇక్కడ కూడా కోల్కతా చేతిలో ముంబై చిత్. ముంబై వరుసగా 3వ మ్యాచ్లోనూ ఓడిపోయింది. బుధవారం కోల్కతా చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయ పాలైంది. ముంబై ఇండియన్స్ 161 స్కోర్ చేయగా కోల్కతా 16 ఓవర్లలో 162 చేసి గెలిచింది. ఇక వరి టాపిక్ మళ్ళీ ఎప్పటిలాగే హెడ్లైన్ వచ్చింది. హైవేలపై టీఆర్ఎస్ రాస్తారోకలు. వడ్లని కేంద్రమే కొనాలంటూ టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల డిమాండ్. కిలోమీటర్ల మేర గంటల తరబడి నిలిచిపోయిన ట్రాఫిక్. ఇక మందు తాగేటోళ్లలో జనగామ టాప్ అని మరొక హెడ్లైన్ చూస్తున్నాము. ఇక్కడ జిల్లాలో 60.6% మందికి మద్యం అలవాటుంది. రాష్ట్రంలో మందు తాగేటోళ్లు 43.3% మంది. ఇక 22 జిల్లాలో రాష్ట్ర సగటు కంటే ఎక్కువ మంది వినియోగదారులు. ప్రతి 100 మందిలో 7 మహిళలకు కూడా మద్యం అలవాటు. పొగాకు వినియోగంలో ఆసిఫాబాద్ ఫస్ట్ అని ఇక్కడ టైటిల్ చూస్తున్నాం. రైట్, నెక్స్ట్ మనోజ్. నమస్తే తెలంగాణ పేపర్ చూస్తే మాత్రం పెద్దగా బ్యాన్ ఐటంలో అయితే సడక్ బంద్ అంటూ ఒక ప్రధానంగా వార్త అయితే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ప్రభుత్వమే దిగి వచ్చి సడక్ బంద్ చేయడం, ప్రభుత్వ నేతలే వచ్చి పాలించాల్సినటువంటి నాయకులే వచ్చి సడకులు బంద్ చేయడం, ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం, రైతులను ఇబ్బందికి గురి చేయడం చూస్తే అసలు మీ ప్రభుత్వాలు చేసిన నిరసనలు కావచ్చు, ఆందోళన కావచ్చు, దేనికోసం? పూర్తి స్థాయిలో మీరు రాజ్యసభలో అడిగినా లోక్సభలో అడిగినా ఇది అని చెప్పి స్టేట్మెంట్ ఏకంగా కేంద్ర మంత్రులు చూపిస్తూ ఉన్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోము, రా రైస్ మాత్రమే ఇస్తామని చెప్పినటువంటి నాయకులు మీరే మళ్ళీసారి దాన్ని మేము తప్పు చేస్తాం, లేకపోతే వడ్లు కొనాలి, 1 నేషన్ 1 ప్రొక్యూర్మెంట్ అంటే ఇక్కడ అడగడంలో తప్పేం లేదు. కాకపోతే మీరే ఫస్ట్ ఇవ్వమని చెప్పిన తర్వాత మరోసారి మీ తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంగా రైతుల వద్ద కేంద్రాన్ని బూచిగా చూపించడం, ఈ రకంగా చూస్తే ఓవరాల్గా చూస్తే మాత్రం ఒక మీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక డ్రామా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక చర్యకైతే మనం క్లియర్గా చూడొచ్చు. ఓవరాల్ చూస్తే మాత్రం కేంద్రం ధాన్యం కొనేదాకా తగ్గం, సర్కారు మెడలు వంచైనా కొనిపిస్తాం. ఈ రకమైన ఉద్యమమే మనం వర్షాకాలం సంబంధించిన వడ్ల కొనుగోలు విషయంలో చూసాం. ఆ తర్వాత ఇప్పుడు ఎండాకాలం యాసంగి సంబంధించిన విషయంలో కూడా చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ రకంగా చేస్తే సాధించింది ఏంటి? మీరు 52 లక్షల ఎకరాల్లో వరి సాగు వేయాలన్నారు. తర్వాత 32 లక్షలకి పరిమితి చేశారు. 15 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు చూడడం జరిగింది. సో ఓవరాల్ చూస్తే మాత్రం ఏ రకంగా చూడవచ్చు దీని అంశాన్ని? సో సడక్ బంద్ చేయడం కావచ్చు, రాస్తారోకోలు చేయడం కావచ్చు, ఎమ్మెల్యే మంత్రులకు వచ్చి చూస్తే ప్రభుత్వం బయటకు వచ్చి ధర్నాలు చేస్తుంటే మీ ధర్నా ఎవరి కోసం, ఎవరి మీద చేస్తున్నారు అనే విషయం మాత్రం ఒక ఆందోళన అయితే ఉంది. సో పక్కన చూస్తే సబ్కా సత్యనాశన్ కేటీఆర్ ఇందాక మాట్లాడినట్టుగా బీజేపీపై ఒక తీవ్రస్థాయి ధ్వజం అయితే ఎత్తడం జరిగింది. ఇంకా కింద చూస్తే హరీష్ రావు సంబంధించిన ఒక వార్త కనిపిస్తూ ఉంది. హరీష్ రావు పూర్తి స్థాయిలో ఒక కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టడం మహిళలకు సంబంధించి. ఆ తర్వాత బీసీ ఉద్యోగులకు స్టైఫండ్ 5,000. సో ఓవరాల్గా ఇది ఒక విషయం కూడా నా హైలైట్ అయిన విషయం ఏంటంటే గంగుల కమలాకర్ స్థానికంగా కరీంనగర్లో బీసీ స్టడీ సర్కిల్స్లో ఎవరైతే చదువుకుంటే వాళ్ళకు స్టైఫండ్ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పిన ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక లాస్ట్ని చూస్తే ఫ్రెండ్లీ గవర్నర్ కయ్యాలు, పార్లమెంట్లో మాఠామంతి, ఫిర్యాదు లేదంటూ రాష్ట్ర సర్కార్పై నిందలు, పార్లమెంట్ వద్ద బహిరంగ విమర్శలు ఉచితమా, తమిళసై తీరుపై రాజకీయ విశ్లేషకుల విమర్శయం. సో ఓవరాల్గా చూస్తే ఇది విషయం. నమస్తే తెలంగాణ రాజకీయ నాయకులు కోణంలో తీస్తున్నారు. గవర్నర్పై ఈ రకంగా కంప్లైంట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి గవర్నర్పై కూడా వాళ్ళు పూర్తి స్థాయి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, విశ్లేషకులు కూడా రకరకాల చెప్పడం చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా ఇది నమస్తే తెలంగాణ వచ్చిన వార్త. రైట్ మనోజ్. ఆంధ్రప్రభ ఇక చూసినట్లయితే పట్టపగలే నిలువు దోపిడీ, అచ్చేదిని కాదు ముంచేదిని అని కూడా కేటీఆర్తో టైటిల్ ఇక్కడ ప్రచురితమైంది. మోడీది దళారీ సర్కార్, ఇటు పెట్రోల్ ధరలు, అటు సెస్లు సుంకాలు పెంచడం, ఖజానా నింపుడే, ఆకాశాన్ని అంటిన నిత్యావసర దశలు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి కేంద్రానికి మంత్రి కేటీఆర్ ఘాటు లేక. ఇక ప్రజల రక్తం పీల్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు పెట్రోల్ ధరలను పెంచుతోంది అని
కేటీఆర్ ఇక్కడ మండిపడుతున్నారు. మరోవైపు ఇక రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యం గింజ కేంద్రం కొనాల్సిందే. వరి కంకులు చేతబట్టి రోడ్డెక్కిన రైతన్నలు ధాన్యం కుప్పలుగా పోసి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ నిన్న తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలు రోడ్లపైన బైఠాయించి రాస్తారోకోలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెరాస శ్రేణుల ఆందోళనలు కంటిన్యూ అయ్యాయి. జాతీయ రహదారులన్నీ నిన్న గులాబీమయం అయ్యాయని చెప్పొచ్చు. ఇక మరొకటి చూసినట్లయితే రైట్ సైడ్ ఆరోగ్య తెలంగాణ అని కూడా టైటిల్ చూస్తున్నాం. వైద్య సేవల్లో నెంబర్ 1, అందరి ఆరోగ్య పరిరక్షణకు కీలక చర్యలు. పట్టణాల్లో బస్తీ, గ్రామాల్లో పల్లె దవాఖానాలు, జిల్లాకు మెడికల్ కాలేజ్, ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పన, వైద్యులు, ఉద్యోగుల ఆశా కార్యకర్తల వేతనాల పెంపు, ప్రజలంతా ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో జీవించాలని కూడా సీఎం కేసీఆర్ టైటిల్ చూస్తున్నాం. ఇక మరోవైపు భాజపా తెరాస నాటకాలు ఆడుతోంది, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి ధ్వజం మనం టైటిల్ చూస్తున్నాం. ధాన్యం కొనుగోలుపై ఇటు బీజేపీ కానీ తెరాస కానీ పరస్పర బూటకపు విమర్శలు. ధాన్యం అంతా కొనుగోలు చేయాల్సిందే, ధరలు తగ్గించాలి. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిన్న కాంగ్రెస్ ఆందోళనలు చెప్పాయి. ఇక మరోవైపు ఉద్యోగ అభ్యర్థులకు తీపి కబ్బరు చూస్తున్నాం. ఇక పేద బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ, గ్రూప్ 1 అభ్యర్థులకు 5,000, గ్రూప్ 2 ఎస్ఏ పరీక్ష రాసే అభ్యర్థులకు 2,000, వార్షిక ఆదాయం 5 లక్షల లోపల ఉన్నవారికే అర్హులను కూడా ఇక్కడ మనం టైటిల్ చూస్తున్నాం. ఇక కొత్త కరోనా దేశంలో ఎక్సి. ఇక కరోనా విషయానికి వస్తే మళ్ళీ ప్రజలు రిలాక్స్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు, మళ్ళీ భయభ్రాంతులకు రైట్. అంటే ఈ మధ్య కొంచెం ఒమైక్రాన్ అంత ఎఫెక్ట్ చూపించకపోయినా సరే మొత్తానికి కరోనా అంతమైంది అనుకున్న నేపథ్యంలో మళ్ళీ ఎక్సి తొలి కేసు ముంబైలో నమోదు. ఒమిక్రాన్ కంటే 10 రెట్ల వేగంగా వ్యాపించే లక్ష్యం అంట. మరి చూడాలి దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, మరి దీనికి మన వ్యాక్సిన్ పనిచేస్తుందా, బూస్టర్ డోస్లతో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది ఇవాల్టి కంప్లీట్గా అప్డేట్స్ చూసుకున్నాం. మరిన్ని అప్డేట్స్తో రేపు నమస్తే భారత్.